రాజయ్య గారు. అధ్యక్ష, ప్రియతమ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అస్తిత్వంలో భాగంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ను ప్రపంచ పటంలో చూపించే విధంగా ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దని చెప్పేసి అనేక కాలేజీలను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రథమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కాళోజీ నారాయణరావు గారిని గుర్తు చేసుకుంటూ మరి హెల్త్ యూనివర్సిటీ ఇవ్వడం ఆనాడు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఆనాడందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అనేక విద్యాలయ సంస్థలతో పాటు ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఈ సంవత్సరము మరి తెలంగాణ గర్ల్స్ రెసిడెన్షియల్ 10+2 స్కూల్ అండ్ కాలేజ్ కూడా ధర్మసార్ మండలంలో మంజూరైంది అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రాంపూర్ పరిధిలో, అదేవిధంగా సైనిక్ స్కూల్ ధర్మసాగర్ పరిధిలో వచ్చడానికి ఇప్పటికే ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ ఇప్పటికే మడికొండ రాంపూర్ పరిధిలో ఐటీ పార్క్ కోసం TSIC ద్వారా ల్యాండ్ ఎక్వైర్ చేసి ఉంది అధ్యక్ష. ఐటీ శాఖ మంత్రులు వచ్చి గతంలో ఒక ఐటీ కంపెనీ కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇండస్ట్రియల్ హబ్గా, ఐటీ హబ్గా ఎస్పెషల్లీ, ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్ ఆల్రెడీ మరి ముందుకెళ్తా ఉంది. దాంతోపాటు కేటీ రామారావు గారు కూడా చొరవ తీసుకొని హైదరాబాదు ఆల్రెడీ సాచురేటెడ్ మోడ్కి వచ్చేసింది. తప్పకుండా కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పారు, ఇండస్ట్రియల్ కారిడారే కాకుండా ఈ ప్రాంతంలో మరి ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా కేటీ రామారావు గారు చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 2 దశాబ్దాల నుండి మరి అక్కడ డిగ్రీ కాలేజ్ కావాలని ప్రజల ఆకాంక్ష. నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల లేదు. మా ఉప ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుండి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కూడా వహించారు. ఇప్పుడు వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తప్పకుండా మరి డిగ్రీ కళాశాల తప్పకుండా గన్పూర్ కేంద్రంలో కావాలి. లింగాల్ గన్పూర్ మండలం, అదేవిధంగా రఘునాథ్పల్లి మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా జూనియర్ కాలేజ్ కూడా లేదు. జనగాం జిల్లా అయిన తర్వాత మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా 2 మండలాల్లో జూనియర్ కాలేజీలు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో తప్పకుండా డిగ్రీ కాలేజ్ కోసము తప్పకుండా కృషి చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను.